ఉచిత ప్రయాణం వాళ్ళు చేస్తారు, అది లాభమా నష్టం? దానివల్ల గవర్నమెంట్ ఎందుకు అది అంటే దానివల్ల ఎడ్యుకేషన్ కి పెట్టిన ఆ డబ్బులే బాగుపడతారు కదా, ఒక హాస్పిటల్ పెట్టినా బాగుపడతారు కదా. ఫ్రీ వల్ల ఏంటి లాభం? ఒకటి డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మంచి క్వశ్చన్ చేశారు. అంటే మేనిఫెస్టో కర్ణాటకలో చేసి ఇచ్చినాం కాబట్టి తెలంగాణ ఇస్తున్నాం. వాళ్ళది ఎందుకు? అదే దానికి దీనికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు మీరు? మనది మనం చూసుకుందాం, పక్కోడిది ఎందుకు? దానివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఆ డబ్బులు నెలకింత ఒక 500 కోట్ల వరకు వేస్ట్ అవుతుంది. 500 కోట్లు దేనికో దానికి వాడితే బెటర్ కదా. మరి దానివల్ల యూజ్ ఏంటి? అంటే దేనికోసం? ఒక యూజ్ ఎడ్యుకేషన్ కాదు, ఒక ఊరు డెవలప్ కాదు, పలానా వాళ్ళకి కాదు, దేనికి ఏం సంబంధం లేకుండా పెడుతున్నారు కదా. అప్పుడు డైరెక్ట్ దానికి ఏంటి? అది గవర్నమెంట్ ఏంటంటే దాన్ని రద్దు చేయాలంట. రద్దు చేయాలి. అది దానివల్ల యూజ్ లేనప్పుడు ఎందుకు? అవసరం లేని వేస్ట్ సోమరపోతుల్లా తయారవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు నిన్నటి వరకు వేరే గవర్నమెంట్ ఉంది, వేరే గవర్నమెంట్ ఉంది, బట్ అప్పుడున్నప్పుడు డబ్బులు దానికి లేనప్పుడు వీళ్ళప్పుడు ఫ్రీగా ఎందుకు? పనికి మాలినదే అదే కదా. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే మేము ఆగస్టు 15 వరకు వచ్చేస్తే రుణమాఫీని మాఫ్ చేస్తుంటుంది. మీకు కాన్ఫిడెంట్ ఉందా లేదా? చేస్తే మంచిదే, ఎందుకంటే రైతులు లేకపోతే లేదు. సో ఫస్ట్ వాళ్ళు అమలు చేసేది ఏదో రైతులకు సంబంధించి చేస్తే బెటర్గా ఉండేది. తర్వాత చేసినా కూడా బెటరే, హ్యాపీయే. రైతులు ఉంటేనే బాగుపడుతుంది ఏదున్నా. సో ఆ విషయంలో ఓకే. బట్ అది కాన్ఫిడెంట్గా అంటే ఆయన అంత చెప్తున్నాడంటే యాక్చువల్గా ఇది లోకసభ ఎన్నికల తర్వాతే చేద్దామని ఆయన ముందే ప్లాన్లో ఉండే. సో ఆ ఎన్నికలకు అది కొంచెం ఫేవర్గా ఉంటుందని రీజన్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఆయనకు ఎలాంటి రైట్స్ లేవు. తర్వాత అందుకే టైం ఇచ్చి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు తిన్నాడు. చేస్తాడని మనకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఈ ఎన్నికలకు ముందే ఆయన అనుకున్నది ఏంటి అంటే ఫస్ట్ కొన్ని పెట్టుకొని దాని తర్వాత రైతు రుణమాఫీ అనేది ఈ ఎన్నికల తర్వాత పెట్టుకుంటే బెటర్ అని ఆయనకు ఒక ఉంది. ఆ విజన్తో కొంచెం ఓట్లు అనేది కొంచెం ఉంటుందని, అది కూడా లెక్క ప్రకారం కరెక్టే. మరి ఇదే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఆల్రెడీ పార్లమెంటు సీట్లు కావాలంటే ఈయనకు పార్లమెంటు సీట్లు వస్తే తెలంగాణకు ఏం మేలు జరుగుతుంది? అది చెప్పలేమండి, దాని గురించి ఇప్పుడు అధికారంలో ఇప్పుడు అధికార పార్టీ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ ఉంది ఇక్కడ. రేపు పార్లమెంటులో ఎంపీల గురించి, తెలంగాణ బడ్జెట్ గురించి లోక్సభలో వాదించాలంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఈయనకు ఇక్కడ సీట్లు లేనప్పుడు అక్కడ కావాలంటుండే. ఇవి ఎవరి గురించి? మోడీ గురించా, ఈయన గురించా? అవి ఎంతవరకు తెలంగాణ ప్రజలు వాళ్ళలో వాళ్ళు ఎంతైనా కొట్టుకోండి, అది మాకు అది లేదు. బట్ ఏంటి అంటే ప్రజలకు మంచి చేయాలి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు అప్పుడు లేని అంటే ఏమంటారు చెరువులది కానీ వాటర్ది కానీ అప్పుడు ప్రాబ్లం లేనిది సడన్గా ఒక 4-5 దానికే ప్రాబ్లం అని మొత్తానికి రైతులందరికీ నీళ్లు రాకుండా చేశారు. అది నచ్చలే, అది ఏ గవర్నమెంట్ అయినా. సో అదొకటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేయాలి, సీట్లు రావాలి, లేకపోతే వాళ్ళు అయితే ప్రజెంట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ అంటున్నారు. బట్ ఇప్పుడు ఎంత ఏమున్నా కూడా ఇక్కడిది దాటిపోయింది చెయ్యి. సో ఇది వదిలేయండి. వాళ్ళు అట్లా అనుకుంటున్నారేమో, అక్కడ పోయి వాదిద్దాం, అక్కడ నుంచి తెచ్చుకుందాం అనేది ఆయనకు ఉందేమో. ఆయనకున్నా కానీ ఆయనకు వచ్చిన సీట్లతోటి అక్కడ ఏ ఒక్కరు భారతీయ జనతా పార్టీలు అధికార పార్టీ ఉన్నప్పుడు రెస్పాండ్ కారు అని ప్రజలు అంటున్నారు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే అక్కడ వాళ్ళది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అదైతే కరెక్ట్గా ఉంటుంది. బట్ ఏంటి అంటే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇంకొకటి ఏమంటారు అంటే పార్టీ మొత్తాన్ని భూస్థాపితం అవుతుందేమో, ఇవన్నీ వచ్చేస్తే రేపు మనకు కొట్లాడే శక్తి వస్తున్నదని బస్సు యాత్ర చేస్తున్నారు. అంటే దీనికి ముందు కాంగ్రెస్ కూడా కొన్ని రోజులు రాలేదు కదా. సో వీళ్ళు అలా చెప్పడం పద్ధతి కాదు. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు రేపు ఈ పార్టీ గెలుస్తుంది గెలవకపోతే 5 సంవత్సరాల తర్వాత తెలియదు, అప్పుడు ఆ పార్టీ ఇంకో పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళని కూడా భూస్థాపి అది చెప్పడం పద్ధతి కాదు. అంటే అది జాతీయ పార్టీ హైకమాండ్ ద్వారా నడుస్తున్నది. 138 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇది 10 సంవత్సరాలనే ఈ విధంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ దీని ముందు ఇప్పుడున్న డెవలప్ కి హైదరాబాద్ లో చూడండి. అండ్ వేరే ప్రాజెక్టులు కట్టడంలో కానీ డబ్బులు అవుతాయి. సో ఆ డబ్బులు బేస్ చేసుకోవాలి. అన్ని అప్పులు చేయకపోతే డబ్బులు ఊరికే రావు. ఇప్పుడు కట్టాలన్నా డబ్బులు ఉండాలి. సో అవి రుణాలు అది వేరే దగ్గర నుంచి అప్పు తీసుకోకపోతే కానీ ఇది రాదు. అప్పుడున్న హైదరాబాద్కి ఇప్పుడున్న హైదరాబాద్కి డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఫ్లైఓవర్లు కట్టించాలన్నా డబ్బులు ఊరికే రావు కదా, అప్పులు తీసుకోవాలి కదా, అవన్నీ క్యాల్కులేషన్ అయ్యొద్దు కదా.